ఇప్పుడు అందరు కూర్చున్నారమ్మా, అందరు వర్షాలు 10 ఏండ్లు ఫస్ట్ పాటను ఆగం చేసిరా లేదా, అది ఓకేనా కాదా చెప్పండి ఫస్ట్. సరే, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా సోమన్న గారు. తర్వాత తెలంగాణ కవులను అవమానపరచడం, రచయితను అవమానపరచడం అనేటువంటి పదం అయితే నా దృష్టిలో అసలే కాదు. అదంతా జరిగిందనే కదా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కూడా అదే జరిగితే ఇంకా ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి, ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో నా తెలంగాణ పాట చాలా గొప్పగా ఇంకా చేయాలి, ఆ రాత్రి తప్పే ఉందంలో. ఆ ఆలోచన కరెక్టే గానీ ఆ ఆలోచన ఆయన ఒక్కరే ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకునేది లేదు, వినండి. మీరు చెప్పిందే మేము అయిపోలే కదా, అయిపోతే మాట్లాడదాం. చెప్పండి. ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో పాట చేయిద్దాం అనుకుని ఆ రచయిత ఒక ఒపీనియన్ రచయితకు అప్పచెప్పిండు సీఎం గారు. తప్పేముందలా? అందులో తప్పేముంది అంటున్నా. కానీ సీఎం అసలు నాకు సంబంధం లేదు, ఈ డెసిషన్ ఎవరితో పాడించుకుంటాడు ఏమి నాకు సంబంధం లేదు ఆయన చెప్తా ఉంటే ఓకే అని స్వాగతం చెప్పేది పోయి దానికి ఏదో మొత్తం కొంపలని అంటకపోయినట్టు కాదండి. స్టేట్ సమాధానం చెప్పండి, వేరే ఉపమానాలు ఉంది ఇక్కడ, అడిగిన దానికి చెప్పండి. సంవత్సరం క్రితమే అనుకున్నా అందశ్రీ గారు అన్నమాట ఏంది అని అంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది, దాని గురించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి తోడు అందశ్రీ గారు ఏమన్నారు అంటే, నేను సంవత్సరం కంటే ముందే నేను కీరవాన్తో అనుకున్నాను అన్నారు. 10 ఏళ్ల సంధి పాట ఇబ్బందిలో ఉన్నది, కళాకారులు మోసపోయింది, అది వేరే విషయం. ఇక్కడ జరుగుతున్నది, అక్కడ ఇబ్బంది పడ్డారు కాబట్టినే ఇక్కడ కొత్త వేదికను ఎత్తుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, కీరవాణి టాలెంట్ మీద గానీ ఆయన వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. అనవసరంగా ఆయన ఇందులో లాగారనే చెప్తున్నారు వీళ్ళందరూ. ఆయన ఎవ్వరూ కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కీరవాణి అసలు టాపిక్ లో ఆయన తక్కువ చేయడం గానీ అదేం జరగట్లేదు. ఇక్కడ మన తెలంగాణ వ్యక్తితో ఎందుకు చేయించకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్. అదే కీరవాణితో ఎందుకు చేయించొద్దు అంటున్నా. ఆస్కార్ అవార్డు గ్రహీత కదా, తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయించొద్దు అనేది మీరు ఆన్సర్ చెప్పండి, వాళ్ళు దానికి ఆన్సర్ చెప్తారు. కీరవాణికి ప్రాంతాలతో భేదం ఏం లేదు కదమ్మా, అన్ని పాటలకు అందరూ సాంగ్ మీరు పాడలేరా? ఎవరు మీరు పాడతారు కదా, మీరు గాయకులే కదా సోమన్న గారు, మీరు అసలు పోటీ పడాలి కదా. నేను పనికిరానా? నేను ఎందుకు పాడకూడదు? తెలంగాణ ఇన్ని 100,000 పాటలు పాడాను, నేను పాడొచ్చు కదా, నేను అర్హుణ్ణి కదా అని మీరు అనాలి కదా సోమన్న గారు. సోమన్న చెప్పండి. ఎస్, ఓకే చెప్పండి. అది చెప్పండి. ఇక్కడ ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతతో పాడించడం తప్ప అని అంటున్నారు ఆయన. ఇంకోటి ఆయనకి చాలా తెలియని విషయాలు కూడా, లేదంటే తెలిసినట్టు, లేదంటే సీఎం గారు ప్రత్యక్షంగా మీడియా ముందు చెప్పిన దాన్ని కూడా ఆయన చెప్పలేదు. ఆయనకు ఒప్పు చెప్పాడు, ఆయన సీఎం గారు చెప్పారు అంటున్నాడు. ఆయన నాకు తెలియదు మొర్రో అని మొత్తుకుంటాడు ఆయన. మొత్తం ఆయనకి ఒప్పు చెప్పానని సీఎం గారు చెప్తారు, లేదంటే సీఎం గారు ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించమని చెప్తే తప్ప అని ఈయన అంటాడు. అంటే ముందు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఫస్ట్ ఆయన వినాలి, విని మాట్లాడితే బాగుంటది. అదొక విషయం అండి. నేను అందుకే చెప్తున్నా, ప్రతి సబ్జెక్టు మీద మనకు క్లారిటీ ఒపీనియన్ ఉన్నప్పుడే చర్చకు దిగాలి. ఊరికే వేగ్గా మాట్లాడితే బాగోదండి. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సంవత్సరం క్రితం నిర్ణయం సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, అసలు అప్పుడు అవుతాడో లేదో తెలీదు, అప్పుడు అనుకున్నాడని చెప్పేసి ఈయన చెప్పాడు. అందశ్రీ గారు చెప్పారు, అద్దంకి దయాకర్ గారు నాతో ఫోన్ లో మాట్లాడుతూ అద్దంకి దయాకర్ గారు కూడా అదే అన్నారు, సంవత్సరం క్రితమే నాతో అన్నాడు ఈ సాంగ్ కీరవాణి గారితో చేయించాలని. అప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరికి తెలియదు, అసలు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెడతారో లేదో తెలీదు. అది 100% ఆయన నిర్ణయం అనేది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉందండి. ఇక్కడ ఈయన ఏంటంటే దాన్ని మభ్య పెట్టడానికి ఏదో సీఎం గారు ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈయన తెలిసి తెలవక మాట్లాడుతున్నాడు. అయితే ఓకే, ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయిద్దామండి, ప్రాబ్లం లేదు. మరి ఆస్కార్ అవార్డు గ్రహీత స్థాయి, ఎందుకంటే మన అందశ్రీ గారు కూడా స్థాయి, అది తలదన్నటం, ఇవన్నీ మాటలు మాట్లాడాడు. అంటే చాలా స్థాయి ఉండాలి ఈ పాట చేయడానికి, అందుకని చెప్పేసి నేను అతన్ని ఎంచుకున్నాను అనే విధంగా మాట్లాడాడు. ఎవడున్నాడో చూపించమని చెప్పేసి సవాల్ కూడా చేశాడు. అయితే ఓకే, ఆయన సవాల్ని స్వీకరిద్దామండి, ఆస్కార్ అవార్డు గ్రహీతలతో చేయాలి పాట, తెలంగాణ సాంగ్ ఆస్కార్ అవార్డు గ్రహీతలతో చేయించాలి. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత వచ్చాడండి సంగీతం చేయడానికి, సేమ్ టైం ఇది రాయడానికి ఇంకొక ఆస్కార్ అవార్డు గ్రహీతను తీసుకొద్దాం. చంద్రబోస్ గారు మన దగ్గరే ఉన్నారు.
బ్రహ్మాండంగా రాస్తాడు ఆయన. అంటే ఏపూరి సోమన్ గారు ఏమంటున్నారంటే ఒక ఆస్కార్ అవార్డ్ కదా విన్నర్ కదా, సో చేస్తే తప్పేంటి అనేది కులమానమే అది అనుకుంటే రాయటం కూడా అంతకంటే గొప్పగా రాస్తాడు కదా. మరి అంటే ఆస్కార్ అవార్డే కులమానం అని అనుకుంటే ఒక సంగీతం చేయడానికి, మరి రాయడానికి కూడా సేమ్ మన పక్కనే ఉన్నారు, మన తెలంగాణ వ్యక్తి ఉన్నాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆయనకు గౌరవం ఇది ఎందుకు, అంతకంటే గొప్పగా రాస్తాడేమో చూద్దాం. దాన్ని పర్యవేక్షించడానికి మన ఇంత అనుభవజ్ఞుడు గనక, వాగ్యకారుడు అని అంటారు గనక, ఆయన్నే కూర్చోమని ఆయన్నే పర్యవేక్షణ చేయమందాం అందశ్రీ గారిని. ఆ పాట బాగా రాయడానికి చంద్రబోస్ గారికి అవకాశం ఇచ్చి ఆయన్నే పర్యవేక్షణ చేసి ఆ పాట బాగా రావడానికి ఈయన దగ్గర నుండి చూసుకోమని చెప్తాం. 1 పాయింట్. ఇంకొకటి, కళకు భాషా భేదాలు లేవని చెప్పేసి అనుకుంటే మంచి ఆంధ్ర లిరిక్ రైటర్ని తీసుకొచ్చి చేపిద్దాం. కీరవాణి గారు చేయండి, ఇంకా వాళ్ళ కళకు భాష లేదు, ఇంకా విశాలంగా ఉంటుంది, మన హృదయం ఇంకా విశాలం అవుతుంది. ఒక ఆంధ్ర గేయ రచయిత మన లిరిక్ రైటర్ని తీసుకొచ్చి రాయించండి, బాగుంటది కదా. దానికి మరి అందశ్రీ గారు ఒప్పుకుంటారా, ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, దానికి కూడా జవాబు చెప్పాలి. ఓకే, రైట్. ఎస్ ప్రభాష్. ఇప్పుడు ఒకటండి, వీళ్ళిద్దరు గనక అన్న, ఇప్పుడు అతని పాట అతని ఇష్టం, అతన్ని చేయమన్నాడు, అతనికి ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నాడు, ఇద్దరి ఇంటి వ్యవహారం కాదండి, ఇద్దరి ఇంట్లో ఫంక్షన్ కాదు. రేపు పాట తయారైన తర్వాత వాళ్ళు ఇద్దరికి కూర్చొని వినరండి, అది రాష్ట్ర గీతం, రాష్ట్రం అంతా పాడుకుంటారు, తరతరాలు వాడుకుంటారు. అది వాళ్ళు ఇద్దరు రూమ్ లో కూర్చొని, గదిలో కూర్చొని వినే పాట అయితే వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా అభ్యంతరం లేదు. దానికి రాష్ట్ర గీతం అని ముద్రేయకపోతే ఆ పాటనే పట్టించుకోము, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీయకపోతే ఆ పాటను మేము అసలు వాళ్ళు ఏమి చేసుకున్నా మేము అడగమండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కనుక మాట్లాడుతున్నాం. ఓకే, ఎస్ ప్రకాష్ గారు. అంటే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పాట మరుగున పడింది, అదే సీఎం తీసుకొచ్చి దీనికి ఒక రాష్ట్ర గీతంగా చేయబోతున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే అందశ్రీ ఒక రచయిత, ఆయన రాశారు కాబట్టి ఆయనకి డెసిషన్ ఇచ్చారు అనేది ఆయన వర్షన్. అంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గీతాలు ఉండేయమ్మా, ఓకే, ఉండవు, వాటికి గుర్తింపు కూడా ఉండదు, ఎవరిని బలవంతం కూడా పెట్టొద్దు. ఇప్పుడు జాతీయ గీతం పాడేటప్పుడు నువ్వు వాడు ఉండి దాన్ని అవమానపరిస్తే నీకు శిక్ష ఉంటది. కానీ రాష్ట్ర గీతాన్ని మనము కాలితో తొక్కేశాం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అందులో గలగల గోదావరి తరలిపోతుండాలి, విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, మా ముంగిట్లలో శవాలు ఉండాలి. అంటే మన గోసను వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పాటను మనం స్కూళ్లలో వాడాలి. మన పిల్లలు ఉద్యమ కాలంలో మనం దాన్ని పక్కకు నెట్టిపడేసి రాష్ట్ర గీతం మాకు కాదు, అది మీ రాష్ట్ర గీతం, అది ఆంధ్ర, మా గోస ఉందల్లా. కాబట్టి అందశ్రీ గారి పాటను ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, ఇప్పుడు అది ప్రకటించకపోయినా కూడా తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత కూడా వందలాది వేలాది స్కూళ్లలో ఇప్పటికీ ప్రేయర్లో ఇదే పాట టీచర్స్ పాడిస్తున్నారా లేదా? అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యమకాలం మొత్తం పాడారు, ఆ పాట పాడకుండా ప్రొఫెసర్లు పోలే లోపలికి, వైస్ ఛాన్సలర్ పోలేదు, ఎన్నోసార్లు మేము ఉన్నాం అక్కడ. కాబట్టి ప్రజల హృదయాల్లో ఆల్రెడీ నిలిచిపోయింది. కాబట్టి ఆ పాటను డెఫినెట్ గా మనం గౌరవిద్దాం. కానీ అధికారికంగా ఆయన ఇచ్చినా ఏపైనా రాష్ట్ర గీతంగా ప్రజలు ఎన్నడూ దాన్ని స్వీకరించారు. అయితే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి పునర్విచారణ చేయడంలో తప్పేమీ లేదు, పట్టుదలకు పోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పేదానికంటే మర్యాద కీరవాణి గారికి ఫోన్ చేసి ఎందుకు ఈ ఆదిలోనే అంశపాదు వందే మాతరంతో చేయిద్దాం, లేకపోతే మా దగ్గర సంగీత దర్శకులతో ఎవరితోనో చేయిద్దాము, మీరు కొంచెం ఏమనుకోవద్దు అని అట్లా మాట్లాడితే, చాలా గొప్ప విశాలమైన హృదయం ఉన్నవాడు కీరవాణి, అట్లేం తప్పు పట్టుకోడు ఆయన. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఆయనకు ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చింది, ఈ పాటతో కొత్తగా వచ్చే గౌరవం ఏం లేదు ఆయనకు. కాబట్టి పెద్ద మనసు చేసుకుని ఆయన తప్పుకోవాలని మళ్ళీ నేను మీ ద్వారా ఆయన కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. కోదండరామ్ గారు చెప్పాల్సింది, ఆ మీటింగ్ లో ఉన్నారు ఆయన, మీరు చూపెట్టే విజువల్స్ లో అందశ్రీ కీరవాణి తో పాటు కోదండరామ్ గారు ఉన్నారు. అంటే ఎవరికి పట్టినా పట్టకపోయినా మా వల్ల మనోభావాలు ఏమన్నా గాయపడతాయేమో అని ఒక మాట అని ఉంటే ఇంత దూరం రాకపోతుండది. తర్వాత ఇదంతా రగిలింది ఆయన ఆడియో లీక్, అందులో అందశ్రీ గారు మాట్లాడిన మాటలు కూడా కొంచెం ఆయనకి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు, కానీ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. నన్ను కూడా లాగాడల్లా, ఒక ఆయన ఇట్లా టీవీలలో మాట్లాడుతూ ఆ పెద్దగా ఉంది పొడుగుందా అని చెప్పి దాన్ని తగ్గించలేదు కాబట్టి పెట్టలేదని అంటుండు అని అన్నాడు. నేను అది నిజమే కావచ్చు అనుకున్నా, గానీ ఆయన అన్నాడు అది కాదు కారణం అన్నాడు. మరి ఇప్పుడు అసలు కారణము అందశ్రీ గారే చెప్పాలి ఎందుకు ఆ పాట 10 ఏళ్లు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి మార్కు కూడా ఆ పాటలో ఉందమ్మా, ఆయన కొన్ని పదాలు చేర్చాడు ఆ పాటకు. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనే లైను ఆయన తీసుకొచ్చాడు అందులోకి. నాకు అప్పుడు డిస్కషన్ నాకు కొంత గుర్తుంది,
ఫస్ట్ పాట ఇది కాదమ్మా. జయ జయ తెలంగాణ ఈ 14 చరణాలు కాదు, ఇప్పుడున్న 4 చరణాలు కూడా కాదు. సోయి అనే పత్రికలో ఆ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పగలుగుతారు మీకు. ఆయన అప్పుడు దానికి ఎడిటర్ ఉన్నాడో మరేదో, అందులో వచ్చిన పాట ఇది కాదు. అందులో కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప లేదని అన్నాడు. ఇట్లాంటి ప్రతీకలేవి అందులో లేవని చెప్పాడు. మరి అది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఈ పాట ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి రకరకాలుగా మార్పులు చెందింది. వాళ్ళ హృదయాల్లో ఏది నిలిచిపోయిందో, వాళ్ళు ఏదైతే పాడుతున్నారో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇక అది ప్రజల సొత్తే అవుతుంది. రచయిత పేరుంటది, బంకిం చంద్ర చటర్జీని మనం డెఫినెట్ గా మనం గౌరవిస్తాం వందే మాతరం రాసినందుకు. కానీ ఆయన రాసిన వందే మాతరమేనా? అది మొత్తం అది చాలా పెద్దగా ఉంటుంది. ఇది 14 చరణాలు అయితే అది 30-40 చరణాలు ఉంటాయి. ఆనంద్ మఠ అనే నవలలో ఆయన రాశాడు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఈ 3 చరణాలు 4 చరణాలు ఇప్పుడు మనం పాడుకునే వందే మాతరం గేయం ఏదైతుందో దాన్ని అబ్రిడ్జ్డ్ ఫామ్, అది చాలా తగ్గించి కుదించి అందులో నుంచి తీసుకున్నారు అవి. కాబట్టి ఒకసారి ప్రజల పరం అయిన తర్వాత ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా, కీరవాణి మ్యూజిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది రాష్ట్ర గీతంగానే ఉంటది. అది ప్రజల మధ్యలో ఉంటది, ప్రజల హృదయాల్లో ఉంటది. ఈ వివాదాన్ని ముగించాలని నేను కోరుతున్నాను. ఎస్, అంటే ఇప్పుడు జనరల్ గా తెలంగాణ అనగానే కూడా కేసీఆర్ మా కేసీఆర్ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇంత ఇష్యూ జరుగుతుంది కదా ఇప్పుడు, అందశ్రీ అసలు ఎందుకు అంటే కేసీఆర్ ఎందుకు ఈ పాటను తేలేదు అనే విషయంపై ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటారు? అదే పార్టీ వాళ్ళనే అడగాలి. బట్ నేననేది ఏంటంటే కేసీఆర్ గారు దాని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉండే ఆయన ఉన్న 10 ఏళ్ల కాలంలో. అందశ్రీ గారిని పిలిచి ఆయన, ఎందుకంటే ప్రజలందరూ ఓన్ చేసుకున్న తర్వాత రాష్ట్ర గీతం అధికారికంగా ఉన్నా లేకపోయినా చాలా రాష్ట్రాలకు ఇప్పుడు వాళ్ళకు మా తెలుగు తల్లి మా లెప్పుదండు ఉంది, మనకెందుకు ఉండకూడదు, అందరు పాడుకున్న పాట ఎందుకు పెట్టుకోకూడదు? ఉద్యమ ప్రతీక వచ్చింది ఆ పాట, ఉద్యమకారుల ఆకాంక్ష వచ్చింది. దానికి తగిన సముచితమైన గౌరవం లభించాల్సి ఉండే. కేసీఆర్ గారు అందశ్రీ గారి మధ్య ఏదన్నా విభేదాలు వచ్చుంటే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉండే. ఆయన వదిలేశాడు దాన్ని. కనీసం రేవంత్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేశారు. వెల్కమ్ చేద్దాం మనం దాన్ని. ఈ వివాదాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీదనే ఉంది. ఓకే, ఎస్. సోమన్ గారు, అందరూ చాలా వెల్కమ్ చేస్తున్నాం ఈ సాంగ్ ని. చాలా మంచి విషయం, నిజంగా 10 ఏళ్ల నుంచి అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. అందరూ చాలా మంచి విషయం అంటున్నారు. ఇప్పుడు ప్రకాష్ గారు కూడా చెప్పారు, అంటే కొంచెం పునర్విచారణ చేస్తుంటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే టీంలో కోదండరామ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక్క మాట మా వాళ్లతో చేయించుంటే బాగుండేది అంటే మేబీ రేవంత్ రెడ్డి కూడా ఆలోచించేవారేమో అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఒకటే అమ్మా, ఇప్పుడు వినపడుతుందమ్మా వాయిస్? వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వెహికల్ కొంచెం ఆడ కూర్చున్నటువంటి వాళ్ళను ఎవరిని అగౌరవపరచాలని గాని, లేదా తెలంగాణలో ఉన్నటువంటి కౌలు కళాకారులను అగౌరవపరచాలని గాని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు, అట్లానే అందశ్రీ గారి ఉద్దేశం కూడా కాదు. ఈడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, గతంలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాటను వీళ్ళలోకి తీసుకొస్తున్నారు. దాన్ని ఏ కోణంలో ఆలోచిస్తున్నామంటే, ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతతో మ్యూజిక్ చేస్తే తప్పేంటి అనేది, అది రచయితకు కవిగా ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సీఎం గారు. ఆ స్వేచ్ఛతో తను అందశ్రీ గారు అది చేయించుకుంటుండొచ్చు. ప్రేమ్ రాజ్ అన్న ఆయన ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణలో, వారు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ వచ్చినటువంటి పదాలు అవి రికార్డ్ చేసి అవి యూట్యూబ్ లో పెట్టి ఇది ఒక చర్చకు దారితీస్తుంది. కానీ గతంలో జరిగినటువంటి విధ్వంసము, గతంలో జరిగినటువంటి పాట మీద జరిగినటువంటి అవమానము, పాటగాళ్లకు కళాకారులకు జరిగినటువంటి అవమానం అనేది అది ఎప్పటికీ మనం మర్చిపోలేనిది. ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నట్టుగా, ఇప్పుడిప్పుడే తొలి అడుగు లేస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే ఆ ప్రయత్నం జరుగుతుంది. ఒకటి గద్దర్ అవార్డుగా, గద్దర్ పేరుతో ఒక అవార్డు ప్రకటించారు సీఎం గారు. ఇవాళ జాతీయ గీత రాష్ట్ర గీతంగా అందశ్రీ గారు రాసినటువంటి పాటను వెలుగులోకి తీసుకొస్తా ఉంది. ఎంతో ఒక ప్రయత్నంగా జరుగుతా ఉంది. అటు ఇటు ఏమైనా అడుగులున్నా దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్దాం తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళను విమర్శించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను గుర్తు చేస్తూ, మరొకసారి తెలంగాణ కవులను కళాకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటది, కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటది, ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటదని చెప్పి నేను గుర్తు చేస్తూ, దయచేసి ఈ చర్చను ఇంతటితోటి క్లోజ్ చేయాల్సిందిగా కోరుతూ, ఆ కిరావాణి గారికి ప్రాంతాలతో, కులంతో, మతంతో సంబంధం లేదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత. అద్భుతంగా ఇంకా మనం అలాగే సోమన్ గారు పాటలో చార్మినార్ ని, కాకతీయ తోరణాన్ని కూడా తీసేస్తున్నారు, లోగోలో కూడా ఈవెన్ తీసేస్తున్నట్టు మార్పులు చేస్తున్నట్లు వస్తుంది. అసలు ఈ విషయంలో ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది? అదే అండి, ఇప్పుడు
నేనేమంటున్నాను, మనం ఇవాళ ఇవాళ జరిగే విషయాన్ని మనం మాట్లాడుకుంటే గత 10 ఏళ్ల విషయాలు అనేకం మనం మాట్లాడుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఎందుకు తీసేస్తున్నారు అంటే వారికి ఒపీనియన్ ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఒపీనియన్ ఉంది. రాచరిక వ్యవస్థగా ఆనవాళ్లుగా ఉన్నటువంటి ఏ దృశ్యాలైనా ఉండొద్దు అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది మీ ద్వారానే మాకు కూడా తెలిసింది. అది ఏంటి ఏం కథ అనేది ముఖ్యమంత్రి గారు దాని పూర్తి క్లారిటీ ఇస్తాడు, పూర్తి వివరణ ఇస్తాడు. నేను దాని జోలికి నేను బోదలుచుకోలేదు. కానీ ఈ పాట విషయానికి సంబంధించినటువంటి విషయం మాత్రం పాట రావడం హర్షించదగ్గ విషయము. ఎవరిని అవమానించడం, మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్పడం తప్పు. మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సాహిత్యంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. దాన్ని ఎవరు కూడా కాదనే సమస్య లేదు. వచ్చే పాటను గౌరవిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం, ఇంకా అనేక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకుందాం అనేది మీ సూచనలు, మీ సలహాలు అక్కడ కూర్చున్నటువంటి అనేక మంది కవులు, రచయితలు, మేధావులు వాళ్ళందరూ కూడా సలహాలు ఖచ్చితంగా మరి ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎస్, అంటే ఇప్పుడు చార్మినార్ ని గానీ కాకతీయ కళాతోరణాన్ని గానీ తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. వాటిని తీసేస్తే మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? లే ప్రజలు ఎప్పుడు కూడా ఎందుకంటే మీరు చూసే ఉంటారు సోమన్ గారు, మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, పాలన చేయమంటే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, ఈ చేంజెస్ అవసరమని క్వశ్చన్ చేస్తున్నారు. లే అట్లేం కాదు. ఏం జరుగుతుందో కొంచెం వెయిట్ చేద్దాం. మాకు దాని మీద ముఖ్యమంత్రి గారు నేను అవన్నీ తర్వాత మనం ఇప్పుడు ఎందుకు దాని కూడా. సో ఇంకా అదే అంటే ఏం లేదు. పాట అయితే రాజు ప్రేమరాజ్ అన్న అడుగున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, పాటను స్వాగతిద్దాం. పాటను ప్రపంచ పేరు మ్యూజిక్ డైరెక్టర్ తో కొట్టేయాలనుకో, మ్యూజిక్ చేయించాలనుకుని తన ఒక రచయిత కోరిక, అది పెద్ద విషయంగా దాన్ని చూడకండి. అది అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ పోరాటంలో, ఉద్యమంలో మనందరు, మీ పాత్ర, మా పాత్ర, మనందరి పాత్ర ఉంది. అందరం కష్టపడితే వచ్చిన రాష్ట్రమే. ఎవరిని తక్కువ చేసేది లేదు. మీరు దాన్ని అర్థం చేస్తారు. ఎస్, ఓకే సోమన్ గారు. సో ప్రకాష్ గారు, సో ఆయన ఒక మాట అన్నాడు, అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ చిహ్నాలు మార్చడం మీద, వీటి మీద దృష్టి పెట్టేదానికంటే వాటి మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ గారు అసంపూర్తిగా వదిలేసినవి చాలా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత ఆయన పద్ధతిలో ఆయన చేశాడు. కానీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా మరింత మెరుగ్గా చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు. అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన ఆర్థిక వనరులు పెంచుకోవాలి, 1,35,00,000 ఎకరాలను సస్యశ్యామలం చేసుకోవాలి. ఈ నిరుద్యోగ యువత ఇవాళ 50 లక్షలకు పైన ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నారు. వాళ్ళ విషయం ఆలోచించాలి. ఇప్పటిదాకా సిలబస్ నే మార్చలేదు. 10 ఏళ్లలో ఒక క్వాలిటేటివ్ చేంజెస్ అనేది విద్యార్థుల సిలబస్ లో రాలే. మానసిక వికాసానికి, భవిష్యత్తు పైన భరోసా ఇచ్చే సిలబస్ కాదు మనది. బ్రిటిష్ వాడు తయారు చేసిన గుమస్తాలది ఇంకా కొనసాగుతా ఉంది. ఏదో అందులో కొంత జయశంకర్ పేర్కొని వచ్చినాయి తప్ప దాని స్వభావం మారలేదు సిలబస్ ది. ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. ఆయనకు బంగారు భవిష్యత్తు ఉన్నది, అటువంటి అవకాశం వచ్చింది. దానికి బదులు ఈ ఎస్టాబ్లిష్డ్ వాటిని మళ్లీ చెరిపేసే విధంగా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన వాటిని చెరిపేసే విధంగా ప్రయత్నం చేసి కేసీఆర్ అడుగుజాడలను తుడిచేస్తా, కేసీఆర్ ను ఆయన ప్రజల మనసుల్లో లేకుండా చేస్తా అంటే ఇది వృధా ప్రయాస అనేది నా ఉద్దేశం. ఒకవేళ నేను అంతకంటే మంచి చిన్న తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, ఒక గీతను చిన్నది చేయాలంటే దాన్ని ముట్టుకోవద్దు, మలపద్దు, పక్కన పెద్ద గీత గీయాలంటాడు. నేను ఆయనకు అదే చెప్తున్నా, నీకు కేసీఆర్ కంటే ఎక్కువ పనులు చేయి, మంచి పనులు చేసి పక్కన పెద్ద గీత గీసుకో. కేసీఆర్ ఆటోమేటిక్ గా చిన్నగా అయిపోతాడు కదా. ఆయన చాలా విషయాల మీద విమర్శలు ఎదుర్కొన్నాడు. నువ్వు విమర్శలు లేకుండా చేయి, ప్రజలందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని చేయి. వాటి మీద దృష్టి పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఈ వివాదానికి ముగింపవలసింది రేవంత్ రెడ్డి గారు. ఆయనే కిరవాన్ గారిని రిక్వెస్ట్ చేయాలి, లేదా సినిమా పెద్దలు కిరవాన్ గారికి చెప్పి దాన్ని క్లోజ్ చేయించాలి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని విషయాలు ముందు నుంచే చూస్తున్నారు, ఎప్పటి నుంచో. ఈవెన్ కేసీఆర్ కన్నా ముందే మీరు ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా ఇది నడుస్తుంది. అంటే ఈ చిహ్నం మార్చడం, ఇంకొక పార్టీ వాళ్ళేమో హైదరాబాద్ పేరునే మారుస్తాం. నిజంగా ఇవి ప్రజలకు అవసరం అంటారా? అవసరం లేదమ్మా. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇవి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన వాటిని మార్చడం కరెక్ట్ కాదు. ఈవెన్ టీఎస్ టీజీ చేయడం కూడా ఎంత మంది కష్టం కలిగించేది. అది ప్రతి వెహికల్ ఉన్నవాడు పెయింటర్ దగ్గర పోయి మళ్ళీ దాన్ని బోర్డు కొనుక్కోవాలి, మళ్ళీ కష్టపడాలి. ఎందుకు అవసరం ఇది? టీఎస్ ఉంటేంది, టీజీ ఉంటేంది. ఇప్పుడు రేవంత్ పేరు మార్చుకోగలుగుతాడా? ఇంకా అంతకంటే మంచి పేరు దొరికితే మార్చుకోగలుగుతాడా? ఒకసారి పేరు పెట్టారు, మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పేరును భరించాలి. కానీ ఇవన్నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అన్న ఉద్దేశం. మన టైం వేస్ట్ చేసుకోవడం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, మనీ వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టకుండా
ప్రగతి మీద తన ప్రతిభను బయటికి తీసుకొచ్చే విషయాలలో దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా గర్వపడే విధంగా తల ఎత్తుకొని నాది తెలంగాణ అనే విధంగా ఈ ప్రగతిని చూపెట్టాలి. తెలంగాణ మానసిక వికాసాన్ని పెంచాలి, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలి, పొల్యూషన్ లేని సమాజం కావాలి. ఇవాళ నదులు మొత్తం పొల్యూటెడ్ అయిపోయినాయి, మన మనసులు పొల్యూట్ అయిపోయినాయి, చెరువులు పొల్యూట్ అయిపోయినాయి, తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, మనకు అన్నం పెట్టే భూమిని విషతుల్యం చేశాం. ఎవరు క్షమించినా క్షమించకపోయినా పంచభూతాలు క్షమించవు మనల్ని. పగ తీర్చుకుంటున్నాయి క్లైమేట్ చేంజ్ రూపంలో. భూమి మనకు విషాన్ని తిరిగిస్తున్నది, క్యాన్సర్ కారకమైతున్నది. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది. ఆయన 10 ఏళ్లు పరిపాలన చేసినా కూడా పూర్తిగా పరిష్కారం చేయలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ థర్డ్ క్లాస్ వాటి మీద దృష్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మార్పులు చేర్పులు చేస్తామని అందశ్రీ గారికి అంటే చాలా గౌరవం నాకు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూపిన పాటలు రాశాడు ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఇటువంటి వాటి మీద ప్రేమరాజు గారితో మాట్లాడినప్పుడు ఆస్థానాన్ని నేను చూశాను. ఎవరి మీద ఆస్థానం చేయాల్సిన అవసరం లేదు, ఒక గొప్ప కవి ఆయనే. తప్పకుండా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి కీరవాణ్ణి ఆపి ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తోని చేయించితే నష్టమేం లేదు. ఎందుకంటే పట్టుదలకు పోవద్దమ్మా. ఎమోషన్స్ ఉన్నప్పుడు, ఇతరులలో ఎమోషన్స్ ఉన్నప్పుడు తన పట్టుదలకు పోవద్దు. పోతే ఏమైందంటే రోజు రోజు ప్రజలకు దూరం అవుతారు. కాబట్టి అందశ్రీ గౌరవాన్ని తగ్గించకుండా, కీరవాణి గౌరవాన్ని తగ్గించకుండా వాళ్ళిద్దరే ఈ ఇష్యూను రిజాల్వ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది. ఎస్ రామనరసయ్య గారు, అంటే తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ వచ్చింది, తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలన, మళ్ళీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఇది వద్దు, మాకు ఇంకొక ప్రభుత్వం కావాలి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ ఇలాంటి విషయాల్లో ఈ విషయాలు చేయడం వల్ల అంటే ఎలా చూస్తారంటే ఒక కళాకారుడిగా ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని ఏపూరి సోమన్న గారు చెప్తున్నారు. నేనేమంటే అమ్మా, ఇందాక నా పక్కపంటున్న మా అన్నలు ఇద్దరు మాట్లాడుతుంటే, అక్కడ మా సోమన్న మాట్లాడుతుంటే విన్నా నేను. కీరవాణి గారికి ప్రాంతాలతోని భేదం లేదు, ఆయనంతా దాన్ని సమానంగా చూస్తాడు అనేటువంటి మాటలు ఈడ కూర్చున్న అన్నలు కావచ్చు, ఆ సోమన్న కావచ్చు. అసలు ఈ పాట పుట్టిందే ప్రాంతం కోసం అమ్మా, అర్థమైందా? ఈ ప్రాంతం కోసం, ఈ తెలంగాణ నేపథ్యంలో పుట్టింది పాట. ప్రాంతానికి సంబంధమే లేనటువంటి వ్యక్తితో చేపించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు అనంటే, మా బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు రాని సంగీత స్వరాలు చచ్చిపోయి శవాల కుప్పలు అయిపోయిన తర్వాత మా బిడ్డల త్యాగంతో, మా పాటల త్యాగంతో సిద్ధించినటువంటి తెలంగాణ అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టినట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అసలు పంచాయతీ ప్రాంతం కోసం జరిగింది కదా, పాట ప్రాంతం కోసం పుట్టింది కదా. ప్రాంతానికి సంబంధం లేని ఆస్కార్ అయితేంది, ఇంకే కార్ అయితేంది, ఏదైతే తల్లి అది ఆయనకు, మా రాష్ట్రానికి కాదు. పాట పుట్టిందే ప్రాంతం కోసం. అలాంటి ప్రాంతం కోసం పుట్టినటువంటి పాటని ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని ఆయన మంచోడా చెడ్డా సెకండరీ, అది ఆయన వ్యక్తిగత ఏమంటారు అంశాలు మనకు సంబంధం లేని ఇష్యూ. ఓకే, ఈ విషయంపై రెస్పాండ్ అవడానికి దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నమస్తే దాసోజు శ్రవణ్ గారు. నమస్కారం. అదే పాటపై ఇంత చర్చ జరుగుతుంటే ఎవ్వరు బీఆర్ఎస్